ఎవరండి ఈ రాబోయే ఉగ్రత నుంచి తప్పించే వాళ్ళు? ఒకే ఒక్క నాథుడు, సర్వలోక రక్షకుడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన మరణించి సమాధి చేయబడి మూడో దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడే నిన్ను పరలోకానికి నివాసిగా చేయటం కోసం, తాను వెళ్లే మార్గంలో నిన్ను తీసుకుని వెళ్ళటం కోసం. మతం అంటావా ఆయనది? ఆయన చావుని హేళన చేస్తున్నావు కదా. ఆయన రక్తాన్ని ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారండి ఈరోజు మతోన్మాదులైన వాళ్ళు. ఆయన రక్తాన్ని గురించి ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. మాట్లాడయ్యా, పర్వాలేదు. నిన్ను క్షమించడానికి ఆయన సిలువనెక్కాడు, చంపుకోవడానికి కాదు. ఆయన చంపుకోవాలి అనుకుంటే యేసు ఆ రోజే అన్నాడు. ఏమని? పిలాతు, నేను చావకుండా ఉండాలి అంటే ఈ క్షణం తండ్రిని ఒక్క మాట అడిగితే చాలు, సేనా వ్యూహాలు దిగిపోతాయి. నువ్వుండో, నీ సింహాసనం ఉండదు, నీ ప్రభుత్వం కూడా ఉండదు అన్నాడా? కానీ నేను చావునకు సిద్ధపడే వచ్చానయ్యా, ఈ సమాజాన్ని రక్షించడానికే వచ్చానయ్యా. నా రక్తానికి పక్షపాతం లేదు. మీకుంద రక్తాలకు పక్షపాతం, కులాల పక్షపాతం, రక్తాల పక్షపాతం, ప్రాంతాల పక్షపాతం, దేశాల పక్షపాతం. కానీ యేసు రక్తానికి లేదు ఏ పక్షపాతం.